ప్రైజ్‌లా దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు నామములో మీ అందరికీ షలోమ్ తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం చెప్తుంది, మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువైన యెడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడునని యాకోబు రాసిన మొదటి పత్రిక 5వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈ దినాన ఏమి అడుగుతున్నాం? చాలా మంది మట్టి చూసుకున్నట్టయితే, దేవా నాకు ఒక ఇల్లు దయచేయి, దేవా నాకు ఒక కారు దయచేయి, దేవా నాకు డబ్బులు దయచేయి, దేవా నాకు మంచి ఆరోగ్యం దయచేయి, దేవా నా పిల్లలను దీవించు, ఇదే అడుగుతున్నాము. కానీ దేవుణ్ణి అడగవలసింది ఏంటిది? జ్ఞానము. దేవుడు పరలోక జ్ఞానాన్ని ఇస్తానంటున్నాడు. ఎవరికైనా జ్ఞానం కొదవడం, అతడు నన్ను అడగవాలని. ఎవరినో లోకంలో ఎవరిని అడగాల్సిన వాడండి. జ్ఞానం లోకంలో దొరకదు. జ్ఞానం కావాలంటే దేవుని, నీ పిల్లలు చదువుకోవాలంటే దేవుణ్ణి అడగాల, నీ పిల్లల భవిష్యత్తు బావాలనే దేవుణ్ణి అడగాల. అప్పుడు దేవుడు మీకు అనుగ్రహిస్తానంటున్నాడు. జ్ఞానం కలిగి జీవిస్తే ఈ లోకంలో మనం ఎన్నో సంపాదించుకోగలము. దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగించేలాగా ఆయన జ్ఞానంలో మనం నడవాలని, మన పిల్లలు కూడా ఆయన రాజ్యంలో ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతకాలని మనం ప్రార్థిద్దాం. గాడ్ బ్లెస్ యూ.